ఆర్మీ ఎంతో గ్రేట్. 11 నెలలు ఎక్కడో మండుతున్నట్టు మంచు కొండలు చిన్న టెంట్ వేసుకుని కొవ్వొత్తుల వెలుగులో ఈ 40 రోజుల్లో జరిగిందని గుర్తు చేసుకుంటూ ఫోటోలో ఉన్న కుటుంబాన్ని గుండెలో పెట్టుకొని ఆ ఫీలింగ్స్తో పడతాను కదా. మేజర్ సంజయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేజర్, మా అబ్బాయి గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏమో. దేశం నివ్వెరపోయే సంఘటన, యావత్ భారతం ఉలిక్కిపడే ఘటన, ప్రశాంత కశ్మీరం నెత్తిరోడిన దుర్ఘటన. పహల్గాంలో మారణహోమం సృష్టించారు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 27 మంది చనిపోయారు. మరో 20 మంది చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. సైట్ సీయింగ్ కోసం వచ్చిన టూరిస్టులపై 7 సాయుధులైన ఉగ్రవాదులు కారు బ్లాక్ లో కాల్పులు జరిపారు. నా పక్కన ఆమె నన్ను కూడా కాల్ చేయమంటే మోడీకో ఇంకొక అతను లిటరల్గా కాలు పట్టుకుంటే చచ్చిపోయిన అతన్ని మళ్ళీ ఇంకోసారి షూట్ చేసి. हेलो हेलो कैप्टन, आपकी छुट्टी रद्द की गई। आपको जल्द से जल्द सरहद पे रिपोर्ट करना। यस सर, जय हिंद। భారత్ కేవలం 25 నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ పూర్తి చేసింది. ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం అర్ధరాత్రి రాఫెల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ హోమర్, డ్రోన్లు, క్షిపణులతో మెరుగుదాడులు చేసింది. పాక్ ఆర్మీ చెప్పిన కాల్పుల్లో ఏపీకి చెందినటువంటి జవాన్ అనంతగారు సత్యసాయి జిల్లా గోరఖ్య మండలం పల్లికొండకు చెందినటువంటి మురళీ నాయక్ ప్రాణం పొందారు. మురళీ నాయక్ పాక్ మదేహాన్ని మురళీ నాయక్ యొక్క స్మృతిని స్మరించుకుంటూ జై హో భారత్ ఆపరేషన్ సింధు వారి సేవలు ఎప్పుడు విలువైనవని తెలియజేస్తూ తదుపరి గాంధీ మున్సిపల్